హలో ఫుడీస్, వెల్కమ్ టు మోహన రూపాస్ కిచెన్. నేను మీ రూప. ఇవాళ స్పెషల్ రెసిపీ మురుకులు. కొన్ని టిప్స్ పాటిస్తే చాలా క్రంచీగా క్రిస్పీగా ఈ మురుకులు వస్తాయి. సో చాలా టిప్స్ ఉన్నాయి, వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు నీళ్లు వేసుకోండి. మెజర్మెంట్స్ ప్రకారం ఈ నీళ్లు వేసుకోవాలి. అంటే మనం బియ్యపిండి ఎంతైతే తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. అప్పుడే మనకి మురుకులు పర్ఫెక్ట్గా వస్తాయి. సో కాబట్టి 1 కప్పు నీళ్ళు ఈ కప్పుతో వేసుకున్నాను నేను. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే మనకి మురుకులు మంచి కలర్లో వస్తాయి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వాము, అలాగే 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి లేదా డాల్డా అయినా వేసుకోవచ్చు. ఇవి వేసుకోవడం వల్ల మనకి మురుకులు చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు బియ్యపిండి వరిపిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు మైదా పిండి కూడా వేసుకోండి. మైదా కూడా వేసుకోవడం వల్ల మురుకులకి మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో మైదా పిండి కూడా వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకోండి. మనం బియ్యపిండి ఎంతైతే తీసుకుంటామో దానిలో 1/2 వంతు మైదా పిండి వేసుకున్నట్టయితే మురుకులకు మంచి టేస్ట్ వస్తుంది. సో ఒక 2 నిమిషాలు బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పిండి మొత్తం వేసుకుని బాగా కలుపుకోండి. పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. పిండి ఆరిపోతే మురుకులు సరిగా రావు. ఇలా కొద్దిగా వాటర్లో చేయి తడుపుకుంటూ వేడి మీదే పిండిని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపై ఒక తడి క్లాత్ని వేసుకోవాలి. పిండి ఆరిపోతే మురుకులు విరిగిపోతూ ఉంటాయి కాబట్టి పిండి ఆరకుండా చూసుకోవాలి. ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకుని ఈ స్టార్ షేప్లో ఉన్న ప్లేట్ని పెట్టుకోవాలి. ఇప్పుడు గొట్టం లోపల కొద్దిగా నెయ్యి కూడా రాసుకోండి. ఇలా నెయ్యి రాసుకున్నట్టయితే మనం పిండి ఆరిపోకుండా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని ఒక ముద్దలా చేసి ఈ గొట్టంలో వేసుకుని పైన వరకు పెట్టుకోవాలి. ఇలా క్యాప్ మొత్తం టైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్ పైన ఈ విధంగా జంతికలాగా చుట్టుకోవాలి. మీకు కావలసినంత సైజులో జంతికను చుట్టుకోవచ్చు. చూశారు కదా, ఈ విధంగా మురుకులను చుట్టుకోవాలి. అదేవిధంగా అన్ని మురుకులను కూడా చుట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక గరిటెతో నెమ్మదిగా మురుకులను తీసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గరిటెతో తీసుకుని వేస్తే మురుకులు మనకి విరిగిపోకుండా ఉంటాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మురుకులను వేయించుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టి వేయించేసినట్టయితే మనకి కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల పచ్చి పచ్చిగా పిండి ఉండిపోతుంది. సో గుల్లగా రాకుండా మురుకులు చాలా మెత్తగా వచ్చేస్తాయి. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు, అలాగే క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుని పెట్టుకోండి. ఇదే విధంగా మీ వీలుని బట్టి 2-3 మురుకులను కూడా వేసి వేయించుకోవచ్చు. ఇప్పుడు అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, టేస్టీ మురుకులు రెడీ. చూసారు కదా ఎంత చక్కగా, అలాగే చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. ఈ మురుకులు చేయడం చాలా ఈజీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా రావాలి అంటే పిండి తడారిపోకుండా చూసుకోవడం, అలాగే వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా వేయించుకోవడం. ఈ టిప్స్ పాటిస్తే మురుకులు మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.